ఎఫ్ఎల్ స్టూడియోలో టైమ్ సిగ్నేచర్‌ని ఏ విధంగా మనం యాడ్ చేసుకోవాలి? ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎఫ్ఎల్ స్టూడియోలో యూజువల్‌గా ఒక 4/4 సిగ్నేచర్ అనేది ఒకసారి విందాం. సో, ఇదేంటంటే మనకి గ్రిడ్స్ కూడా క్లియర్‌గా మనకి 4 బార్స్‌లో మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉన్నాయి కదా! సో, దీన్ని మనం 6/8 ప్యాటర్న్ యాడ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ బార్ నుంచి 6/8 ప్యాటర్న్ యాడ్ చేద్దాం అనుకుంటే విండోస్‌లో అయితే ఆల్ట్ షిఫ్ట్ టీ అని నొక్కితే మనకి ఈ విధంగా సిగ్నేచర్ అనేది యాడ్ అవుతుంది. మ్యాక్‌లో అయితే ఆప్షన్ షిఫ్ట్ టీ అని నొక్కితే మనకి ఈ యొక్క టైమ్ సిగ్నేచర్ చేంజ్ అనే ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం 3/4 అనేది మనం సెట్ చేసుకున్నట్టయితే ఇక్కడ నుంచి మనకి 3/4 టైమ్ సిగ్నేచర్ అనేది యాడ్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క గ్రిడ్ లెవెల్ కూడా మారిపోతుందనమాట. సో, ఇక్కడ మనం గమనించవచ్చు. సో, ఎఫ్ఎల్ స్టూడియోలో ఉన్నటువంటి గ్రేటెస్ట్ ఫీచర్ ఏంటంటే మనం ఎక్కడి నుంచైనా సరే ఈ యొక్క టైమ్ సిగ్నేచర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. సో, అదేవిధంగా మనకి ఇక్కడ గ్రిడ్ లెవెల్ కూడా మనకి విజువల్‌గా చూపిస్తూ ఉంటది. సో, ఇదొక మంచి ఫీచర్ అనమాట ఎఫ్ఎల్ స్టూడియోలో. నెక్స్ట్ టైం మీరు డిఫరెంట్ టైమ్ సిగ్నేచర్స్‌తో ఉపయోగించుకున్నట్టయితే ఈ యొక్క ఎఫ్ఎల్ స్టూడియోలో ఉన్నటువంటి ఈ ఫీచర్‌ని అయితే డెఫినిట్‌గా యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.